హాయ్ హాల్, నేను మీ డాక్టర్ మోనికా. నొప్పులతో విసిగిపోతున్నారా? నడుము నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, అంటే జాయింట్ పెయిన్స్ వితౌట్ స్వెల్లింగ్ కావచ్చు, మడమ నొప్పి కావచ్చు, హోల్ బాడీ పెయిన్స్ కావచ్చు. ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? రుమటాలజిస్టా, ఆర్థోపెడిషియనా, న్యూరాలజిస్టా, న్యూరోఫిజిషియనా అని ఒక పిల్లర్ టు పోస్ట్ ఏ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ. ఈరోజు మన వీడియోలో జనరలైజ్డ్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది చూద్దాం. నొప్పులకి వేరే వేరే కారణాలు ఉంటాయి, బట్ మెయిన్ రీజన్ వచ్చేసి స్టిఫ్నెస్. స్పైన్ అనేది స్టిఫ్ ఉండడం వల్ల, అంటే వెన్నుముక్క బిగుసుకుపోవడం వల్ల ఈ నొప్పులన్నీ వస్తున్నాయి మీకు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఇంజురీ అయినప్పుడు మన హ్యాండ్కి ఆర్ లెగ్కి ఆ చుట్టుపక్కన గాయం చుట్టూ కూడా రానెస్గా గట్టిగా పడిపోతుంది, అది కదిపితే చాలా నొప్పి వస్తుంది. అదేవిధంగా మన వెన్నుముక్క కూడా బిగుసుకుపోయినప్పుడు ప్రెషర్ పడితే చుట్టుపక్కల ఉన్న పారాస్పైనల్ మజిల్స్లో కూడా స్ట్రెంగ్త్ లేకపోయేసరికి మీకు పెయిన్ అగ్రవేట్ అవుతుంది. ఇప్పుడు పేషెంట్స్ చెప్తారు, మేమే పని చేసుకుంటాం, పని వాళ్ళు కూడా లేరు, మాది జాయింట్ ఫ్యామిలీ, అన్ని వర్క్స్ అంతా మేమే చేసుకుంటాం, ఇంట్లో బయట వాకింగ్కి వెళ్తాం అని చెప్తుంటారు. బట్ ఇవన్నీ చేయడం వల్ల మీకు ఎక్సర్సైజ్ ఎక్కడ దొరకట్లేదు, స్పైన్కి అనేది ఎక్సర్సైజే లేదు. ఏజ్ పెరగడంతో పాటు మన స్పైన్లో కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి. సో దానికి ఏం చేయాలంటే ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా వస్తుంది? మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మన చుట్టుపక్కల ఉన్న పారాస్పైనల్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేసుకొని ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవచ్చు. అప్పటి కాలంలో 30 to 40 years వరకు కూడా ఏ నొప్పులు లేకుండా హాయిగా జీవించేశారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే నొప్పులకి ఏజ్కి అసలు సంబంధం లేదు. అండ్ ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి? స్లీపింగ్ పోస్చర్ మార్చడం అండ్ మ్యాట్రెస్ మార్చడం, పిల్లో సరిగ్గా యూజ్ చేయటం. ఈ 3 చేస్తే మీకు సగానికి సగం నొప్పులు దూరం అవుతాయి. మ్యాట్రెస్ అనేది 1 inch థిక్నెస్సే ఉండాలి, లావటి పరుపుల మీద పడుకోవడానికి వీలు లేదు. మన ఏజ్ పెరుగుతూ కొద్దీ మన మ్యాట్రెస్ సైజ్ చిన్నగా ఉండాలి. యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ ద మ్యాట్రెసెస్ సైజ్ షుడ్ బికమ్ థిన్నర్. మ్యాట్రెసెస్ మారిస్తే ఎలా స్పైన్కి యూజ్ అవుతుంది అని అడగొచ్చు. మా దగ్గర పేషెంట్స్ 10 days ట్రీట్మెంట్ వరకు వస్తారు. దాంట్లో ట్రీట్మెంట్ అయ్యేసరికి 30 to 40% పెయిన్స్ తగ్గుతున్నాయని చెప్తారు. సో మ్యాట్రెస్ మార్చి చూడండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. సో మీరే వేరే వాళ్ళకి సజెషన్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి స్లీపింగ్ పోస్చర్. స్లీపింగ్ ఎలా పడుకోవాలి? ఏదర్ రైట్ ఆర్ లెఫ్ట్ పడుకోవాలి, ఎప్పుడు వెళ్ళకిత్తల మాత్రం పడుకోకూడదు. జస్ట్ రిలాక్సేషన్ పడుకున్నప్పుడు మాత్రమే వెళ్ళకిత్తల పడుకోవచ్చు. మీరు ఆయుర్వేదంలో వినే ఉంటారు, లెఫ్ట్ పడుకుంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అది ఇది అని చెప్తుంటారు. బట్ అది ఏమీ లేదు, ఏ సైడ్ అయినా పడుకోవచ్చు. ఏదర్ రైట్ ఆర్ లెఫ్ట్ పడుకోవాలి, వెళ్ళకిత్తల పడుకోవడానికి వీలు లేదు. ఇది ఒక డాక్టర్ దగ్గర మీరు కన్సల్ట్ అయ్యే ఉంటారు, ఎవరు ఈ సజెషన్స్ ఇవ్వరు. సో ఇవన్నీ ఫాలో చేస్తే మీకే రిజల్ట్స్ వస్తాయి. సో సగానికి సగం నొప్పులు దూరం అవుతాయి. పిల్లో సరిపడా యూజ్ చేయాలి. సరిపడా అంటే ఎలా, సరిగ్గా యూజ్ చేయాలా వద్దా అనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టే ట్యూన్.